చెన్నైలో బంగ్లాదేశ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్ని 280 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా ఇప్పుడు సెకండ్ అండ్ చివరి టెస్ట్ ఆడేందుకు సిద్ధమైంది. రేపు గ్రీన్ పార్క్, కాన్పూర్ వేదికగా ఇండియా బంగ్లాదేశ్ జట్లు సెకండ్ టెస్ట్లో తలపడనున్నాయి. చెన్నై టెస్ట్ మరోసారి ప్రూవ్ చేసింది ఇండియాలో బీట్ చేయడం ఎంతో కష్టమని. ఇది బంగ్లాదేశ్కి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ బ్రేకింగ్ లాస్ అని చెప్పొచ్చు. మరి ఈ లాస్ నుండి రికవర్ అయి సెకండ్ టెస్ట్లో బంగ్లాదేశ్ టీం మైటీ ఇండియన్ టీంకి టఫ్ ఫైట్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ప్రజెంట్ 1-0తో లీడ్లో ఉన్న టీమిండియా ఈ టెస్ట్లో కూడా గెలిస్తే 2-0తో సిరీస్ని క్లీన్ స్వీప్ చేస్తుంది. టెస్టుల్లో ఈ టూ టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇండియా కంప్లీట్ డామినేషన్ క్లియర్గా కనిపిస్తుంది. టెస్టుల్లో ఇప్పటివరకు బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా ఇండియాని ఓడించలేకపోయింది. మొత్తం 14 మ్యాచ్ల్లో తలపడితే ఇండియా 12 మ్యాచ్లు గెలిస్తే 2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. మ్యాచ్ జరిగే కాన్పూర్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే స్పిన్ ఫ్రెండ్లీ వికెట్. ఈ మ్యాచ్కి బ్లాక్ సైల్ పిచ్ని యూజ్ చేయనున్నారు. పిచ్ క్యూరేటర్ ఇప్పటికే ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పాడు. ఫస్ట్ డే 2 సెషన్స్ పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుందని, వన్స్ బ్యాటర్ సెట్ అయితే భారీ స్కోర్స్ చేయొచ్చని చెప్పాడు. ఫస్ట్ 2 డేస్ బ్యాటింగ్కి ఎక్కువ ఫేవర్ ఉంటుంది. ఇక చివరి 3 రోజుల్లో స్పిన్నర్స్ డామినేషన్ చేసే ఛాన్స్ ఉందని చెప్పాడు. సో ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కాన్పూర్ స్టేడియం టెస్ట్ గ్రౌండ్ రికార్డ్స్ చూసుకుంటే మొత్తం 23 టెస్ట్ మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచ్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచ్లు గెలిచింది. 13 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇప్పుడు 2 టీమ్స్ కాంబినేషన్ చూద్దాం. ముందుగా ఇండియా విషయానికి వస్తే ఫస్ట్ టెస్ట్లో టీమిండియా గెలిచినా కానీ బ్యాటింగ్లో టాప్ ఆర్డర్లో స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నుండి ఈ మ్యాచ్లో అయినా బిగ్ నాక్స్ రావాల్సి ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియన్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అవ్వడంతో ఒక స్టేజ్లో 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇండియా మ్యాచ్ గెలుస్తుందా లేదా అనిపించింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ పైన పట్టు బిగించేలా చేసింది మాత్రం ఇద్దరు క్వాలిటీ ఆల్రౌండర్స్ అశ్విన్, జడేజా అని క్లియర్గా చెప్పొచ్చు. ఈ ఇద్దరు కలిసి బిల్డ్ చేసిన 199 రన్స్ పార్ట్నర్షిప్పే ఇండియా ఘన విజయం సాధించేలా చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయిన శుభ్మన్ గిల్, అలాగే 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టెస్ట్ ఆడిన పంత్ సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీస్తో చెలరేగి ఫామ్లోకి రావడం ఇండియాకి ప్లస్ పాయింట్ అవుతుంది. బౌలింగ్లో బుమ్రా యాజ్ యూజువల్గా తన ఫామ్ కంటిన్యూ చేస్తూ వికెట్స్ తీస్తూ పేస్ బౌలింగ్ అటాక్ని లీడ్ చేస్తూ ఉండగా లాస్ట్ మ్యాచ్లో 3 ఫార్మాట్స్లో కలిపి 400 వికెట్స్ మైల్ స్టోన్ కంప్లీట్ చేశాడు. ఇక బుమ్రాకి తోడుగా సిరాజ్, ఆకాశ్దీప్ కూడా వికెట్స్ తీస్తూ తమ వంతు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక స్పిన్నర్స్ అశ్విన్, జడేజా గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. చెపాక్లో అదరగొట్టిన ఈ ఇద్దరు స్పిన్నర్స్ కాన్పూర్ స్పిన్ పిచ్ పైన బంగ్లాదేశ్కి థ్రెట్ కానున్నారు. సో ఓవరాల్గా ఇండియా రోహిత్, విరాట్ ఫామ్ తప్పిస్తే సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ మ్యాచ్కి టీమిండియా 1 చేంజ్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేసర్స్ సిరాజ్, బుమ్రాలో ఒకరిని డ్రాప్ చేసి ఎక్స్ట్రా స్పిన్నర్ అక్షర్ పటేల్ లేదా కుల్దీప్లో ఒకరిని ప్లేయింగ్ 11లో ఆడించే అవకాశం ఉంది. నేనైతే వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్టిలో ఉంచుకొని బుమ్రాకి రెస్ట్ ఇస్తారని అనుకుంటున్నా. ఒకసారి సెకండ్ టెస్ట్కి ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ ఆర్ కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజ్. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఫస్ట్ టెస్ట్లో ఓడినా కానీ ఫస్ట్ డే ఇండియాకి టఫ్ ఫైట్ ఇచ్చింది. చెన్నై కండిషన్స్ యూజ్ చేసుకొని బంగ్లాదేశ్ పేస్ బౌలర్ హసన్ మహమ్మద్ ఫస్ట్ 5 వికెట్స్లో 4 వికెట్స్ తీశాడు. నహీద్ హాసన్ ఇన్ఫామ్ బ్యాటర్ జైస్వాల్ని అవుట్ చేయగా వెంటనే కేఎల్ రాహుల్ కూడా మెహదీ హాసన్, మిరాజ్ బౌలింగ్లో అవుట్ అవ్వడంతో ఇండియా 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ సిచ్యువేషన్లో ఇండియాని బంగ్లాదేశ్ 200 లోపు ఆల్అవుట్ చేస్తే బంగ్లాకి మంచి ఛాన్స్ ఉండేది. కానీ ఈ ఆపర్చునిటీని బంగ్లాదేశ్ మిస్ చేసుకున్నారు. అవుట్ ఆఫ్ ద సిలబస్ నుండి వచ్చినట్లు బెస్ట్ ఆల్రౌండర్స్ జడేజా, అశ్విన్ బ్రిలియంట్ పార్ట్నర్షిప్తో మ్యాచ్ని బంగ్లా నుండి లాగేసుకున్నారు. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్లో చూస్తే అవసరం లేని షాట్స్ ఆడుతూ వికెట్స్ పారేసుకున్నారు. సో ఈ మిస్టేక్ని రికవర్ చేస్తూ క్రీజ్లో సెట్ అయ్యేలా చూస్తే ఇండియాకి సెకండ్ టెస్ట్లో బంగ్లాదేశ్ మంచి కాంపిటీషన్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 149 పరుగులకే ప్యాకప్ అయిన బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం 515 పరుగుల భారీ టార్గెట్ని ముందుంచుకొని చేజింగ్లో జాకిర్ హాసన్, షాద్మాన్ ఇస్లాం, స్కిప్పర్ నజీముల్ హుసేన్ శాంటో మంచి ఫైట్ ఇచ్చినా కానీ రెస్ట్ ఆఫ్ ద బ్యాటర్స్కి ఇండియన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్కి ఆన్సరే లేకుండా అయిపోయింది. సో చూడాలి మరి బంగ్లా బ్యాటర్స్ ఈ మ్యాచ్లో ఇండియాకి ఎలాంటి ఫైట్ ఇస్తారన్నది.
బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్కి 1 చేంజ్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేసర్ నహీద్ రానా ప్లేస్లో ఎక్స్ట్రా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి సెకండ్ టెస్ట్కి బంగ్లాదేశ్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే షాద్మాన్ ఇస్లాం, జాకీర్ హాసన్, నజీముల్ హుసేన్ షాంటో, మొమినుల్ హక్, ముష్ఫికర్ రెహమాన్, లిట్టన్ దాస్, షకీబుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, హసన్ మహమ్మద్, టస్కిన్ అహ్మద్, నహీద్ రానా ఆర్ తైజుల్ ఇస్లాం. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్ విన్నింగ్ ప్రెడిక్షన్ చూసుకుంటే బ్యాటింగ్ బౌలింగ్ పరంగా బంగ్లాదేశ్ కంటే ఇండియా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ హోమ్ కండిషన్స్ని చక్కగా యూజ్ చేసుకుంటూ ఇండియా ప్లేయర్స్ చెలరేగే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్లో నేనైతే ఇండియా గెలిచి సిరీస్ గెలుస్తుంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.